నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ, రవి, శుక్రుల, కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని, రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాము. మరి గోచార రీత్యా సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి 9 గ్రహాలు కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, జీవనంలో మనకి అతి ముఖ్యమైన డొమైన్స్లో ఎడ్యుకేషన్, లవ్, రొమాన్స్, మ్యారేజ్, కెరియర్, బిజినెస్, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, పర్సనాలిటీ, ఇటువంటి విషయాల్లో ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తున్నారని తెలుసుకుందాం. మీ రాశి యొక్క లార్డ్ వచ్చి చంద్రభగవానుడు జామ్ అని ప్రతి 2.5 రోజులకి స్కిప్పింగ్ ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? అయితే అంత ఫాస్ట్గా వెళ్ళే అంత చంచలమైన స్వభావం గల చంద్రభగవానుడు, ఎందుకులేండి ఆయన అంటాం ప్రేమమూర్తి, అంతేనా? ఆయన చూసినప్పుడు అటువంటి ఫీలింగ్సే వస్తాయి. నిర్మలమూర్తి, ప్రేమమూర్తి, శాంత స్వభావుడు, మనకు కారకుడు, తనకు కారకుడు, మనోభావాల కారకుడు, ధనకారకుడు. ఈ రాశ్యాధిపతి ఈ రకంగా ఉండగా మిగతా గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ పర్సనాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ పర్సనాలిటీకి మీకు చంద్రభగవానుడే కాబట్టి జనరల్గా మీరు అంటే ఫిక్కల్ మైండెడ్ అని నేను చెప్పను, బట్ శాంతంగా ఉంటారు, నథింగ్ కెన్ ఎఫెక్ట్ యూ అన్నట్టుగా ఉంటారు, బట్ అన్నీ మనసుకి తీసుకుంటారు. ఆ రకంగా ఉంటుంది. కర్కాటక రాశి మీద కూడా ఇప్పుడు బుధ భగవానుడు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక రకంగా ఖాళీ అయిపోయినట్టే, అవునా? అయితే అక్కడ ఎవరు చూపు కూడా ఇప్పటి వరకు అయితే పడలేదు. అండ్ ఇప్పుడు కూడా మీకు ఇంకా బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. అంటే మీకు ఒక రకంగా కొంచెం ఫిజిటీగా ఉండి కొంచెము మెంటల్గా కొంచెం అనీజీగా ఉన్న ఈ గత 2 నెలలు ఇప్పుడు ఒకేసారి మీకు ఫ్రీ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కేవలం చంద్రుడి యొక్క రిజల్ట్స్తో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఇబ్బంది అంటూ ఏం లేదు. కానీ ద్వితీయ స్థానంలో సింహంలో కూడా మీకు కేతువు, తర్వాత రవి, బుధులు కలుస్తారు, తర్వాత శుక్రుడు కూడా వెంటనే తొందరలో కలుస్తారు. కాబట్టి అక్కడ మీకేమవుతుందంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి కొంచెం ఈజ్ అవుట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్గా స్ట్రెస్ లేనప్పుడు మానసిక ఆందోళన అనేది ఉండదు. మానసిక ఆందోళన ఉన్నప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ ఇటువంటివి ఉండవు. అవి లేనప్పుడు రోగాలు రావు. సో కాబట్టి హెల్త్, ఇమ్యూనిటీ ఒక రకంగా బాగుందనే చెప్పాలి, ఇబ్బంది అంటూ ఏం లేదు కర్కాటకం వాళ్ళకి. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతో కాలంగా ఉన్న కన్ఫ్యూజన్ కూడా ఈజ్ అవుట్ అయిపోతుందని ఇందాక అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మాట తీరు బాగుంటుంది, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, ఇంటెలెక్చువల్గా బాగుంటుంది, విజ్డమ్ పరంగా బాగుంటుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఏదైనా కోర్సెస్ తీసుకోవాలన్నా జట్టున ఒక డెసిషన్ తీసుకుంటారు, బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. ప్రేమ వ్యవహారాల్లో కూడా అధికంగా చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 15 ముందు ఎటువంటి మ్యాజిక్లు ఆకాశం నుంచి కింద పడిపోతాయని మాత్రం ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేయదు, అసలు పడవు. అది సెప్టెంబర్ 15 వరకు ఖచ్చితంగా కోపాన్ని మితంగా ఉంచుకోండి. అస్సలు కోపం రాకూడదు. అసలు ఎందుకు రావాలి?
కోపం రాకూడదు, శాంతంగా ఉండాలి, ప్రేమగా వ్యవహరించాలి, అందంగా చక్కగా మితంగా చక్కగా ప్రేమగా మాట్లాడాలి. తర్వాత మ్యారేజ్ హౌస్ని కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వాళ్ళకి మీకు శని భగవానుడు అవుతారు సప్తమాధిపతి. ఆయన మీకు రెట్రోలో ఉన్నారు కాబట్టి, అంటే వక్రగతిలో ఉన్నారు కాబట్టి అయితే మీకు భాగ్యస్థానంలోనే వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జీవిత భాగస్వామి రీత్యా మీకు కొంచెం వాళ్ళ హెల్త్ పరంగా కాస్త మీకు అటెన్షన్ పే చేయవలసిన అవసరం రావడం, వాళ్ళకి ఏవో తడప టెస్టులు చేయించడం అవసరం రావడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా సుస్థిగా ఉండడం, శారీరక సుస్థిగా ఉండడం, శరీరం వీక్గా ఉండడం, వాళ్ళకి కీళ్ళు నొప్పులు అనో లేకపోతే మోకాళ్ళ నొప్పులనో లేకపోతే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనో ఏవో ఒకటి అవ్వడమో, లేకపోతే వాళ్ళ మొలాన మీ ప్లాన్స్ డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి. డిస్టర్బ్ అని ఎందుకు అనాలి, వాళ్ళ మొలాన మీకు కాస్త అంటే వాళ్ళకి అటెన్షన్ ఎక్కువగా ఇచ్చే భాగ్యం కలగడం, అలా రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఆ రకంగా ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది కాబట్టి సో ఇదే రకంగా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ మొలాన ఇది మా మొలాన ఇది, ఎందుకంటే రేపు వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకు రాదని మనం గ్యారంటీ చెప్పలేం కదా. కర్మ అనేది వెంట తరుగుతూ ఉంటుంది చీపురు కట్ట పట్టుకుని, అంతేనా. సో కాబట్టి ఇక్కడ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడానికి కాస్త చక్కగా ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే గురు భగవానుడు కుజ భగవానుడు అవుతారు మీకు నవమ దశమ స్థానాలు. గురు భగవానుడు మీకు ఎట్లాగూ 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ 1 year మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 15 వరకు, ఎందుకంటే మొన్న గురువు యొక్క పరిస్థితి తెలుసుకున్నప్పుడు ట్రాన్సిట్ తెలిసినప్పుడు నేను చెప్పాను కదా, ఈ 7 సంవత్సరాలు గురు భగవానుడు చాలా ఫాస్ట్గా ఎగ్జిలరేటెడ్ మూవ్మెంట్తో వెళ్తున్నారు. ఈ 7 సంవత్సరాలు కూడా ఆయన ప్రతి సంవత్సరం 2 రాశులు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే 2 రాశులు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, ముందుకు వెళ్ళి వెనక్కి రావడం లాంటివి చేస్తారు. సో కాబట్టి అక్టోబర్ 15 వరకు కర్కాటకం వాళ్ళు ఎటువంటి పరంగా కూడా మీరు అటు స్కిల్ పరంగా నాలెడ్జ్ పరంగా కానీ రాసి మారడం కానీ ఎటువంటివి చేయొద్దు, అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీరు జాబ్ మారడాలు లాంటివి చేయొద్దు. అక్టోబర్ 15 తర్వాత చూద్దాం. స్క్రీన్ మీద డిస్ప్లే పై ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎట్టి పరిస్థితిలో మీకు జరిగే గోచారాన్ని బట్టి ఏ టైంలో మీరు అప్లై చేసుకుంటే మంచిది అనేది నేను చెప్తాను కాబట్టి అప్పుడు మీరు క్లారిటీతో ముందుకు వెళ్తే బాగుంటుంది. కుజ భగవానుడు కూడా మీకు తొలగి వెళ్ళిపోతున్నారు కాబట్టి సెప్టెంబర్ 13వ తారీఖు మీకు బాగానే ఉంటుంది. అంటే ఒక రకంగా అంటే చాలా ఫాస్ట్గా ఆపర్చునిటీ ఇది తీసేసుకుందాం, అరే ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని మిస్ చేస్తున్నాము, యాక్షన్ ఓరియంటెడ్తో ఉంటారనమాట. అంటే బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ప్యాషనేట్గా ఉంటారు ఏదైనా వర్క్ పరంగా బిజినెస్ పరంగా కానీ. బట్ వెయిట్, హోల్డ్ ద ప్యాషన్, డోంట్ లెట్ ఇట్ స్పిల్ అవుట్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా రేపు అక్టోబర్ 15 తర్వాతనే ముందుకు వెళ్ళండి, కానీ అప్పటి వరకు వద్దు, గురువును మారనివ్వండి. అప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలుగా వెళ్తూ ఉంటాయి. మీరు గబుక్కున మీ ఐడియాస్ని స్పిల్ అవుట్ చేసినా, మీ తర్వాత మీ ప్యాషన్ని ఓవర్ ఎగ్జిబిట్ చేసేసినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీ ఐడియాస్ని ఎవరో తీసుకోవడం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది, కానీ మీరు మాత్రం చేయలేరు. అదే కనుక మనం మంచి టైంని కూడా ఈ ప్లానెట్స్తో కనుక జోడించినట్లయితే అప్పుడు ఇంకా శుభంగా ఉంటుంది కదా, ఆ రకంగా చేసుకుందాం. సో కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కాస్త అక్టోబర్ 15 వరకు ఆగమనే చెప్తాను. శుభం బుధాది. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి,
అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలే తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.